తిరుగులేని మహిమాన్వితమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాలను పొందుతారు. ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా పరిష్కారం లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ పారాయణం చేస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రసవం జరుగుతుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. పూర్వం సతీదేవి వియోగం తర్వాత శివుడు ధ్యానంలో ఉండిపోయాడు. ఇది తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు. ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తారకాసురుడు నాకు అమరత్వం కావాలి అని అన్నాడు. బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ అసురుడు నాకు శివకుమారుని చేతిలో మాత్రమే, అంటే 7 రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు అతను అడిగిన వరాన్ని ఇచ్చేశాడు. వరం పొందిన తారకాసురుడు చాలా శక్తివంతుడయ్యాడు. ముల్లోకాలను ఆక్రమించి దేవతలను హింసించాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని వెళ్ళగొట్టి వేదాలను నాశనం చేశాడు. యజ్ఞయాగాదులను నిలిపివేశాడు. దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు. దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళగా ఆయన వారిని తోడుకొని విష్ణువు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడి నుంచి అందరూ కలిసి కైలాస పర్వతానికి వెళ్ళారు. అక్కడ ధ్యానంలో ఉన్న పరమశివుణ్ణి చూసి ఆయన ధ్యానాన్ని ఎవరూ భంగం చేయ సాహసించలేకపోయారు. అప్పుడు బ్రహ్మగారు మన్మధుణ్ణి పిలిపించారు. శివుని కోసం పార్వతీదేవి చాలా కాలంగా తపస్సు చేస్తుంది. ఆ దేవదేవుడు ధ్యానం నుంచి బయటకు వస్తేనే పార్వతీదేవితో వివాహం జరుగుతుంది. లోక శ్రేయస్సు కోసం ఇది జరగాలి అని చెప్పాడు. బ్రహ్మ ఆజ్ఞ మేరకు తన భార్య అయిన రతీదేవిని తీసుకొని మన్మధుడు వసంత ఋతువులో తన దగ్గర ఉన్న ఆయుధాలైన 5 పుష్పబాణాలను చెరుకు విల్లును సిద్ధం చేసుకొని వాటిని శివుని పైన విడిచిపెట్టాడు. ధ్యాన భంగం అవ్వగానే ఆ మహాదేవుడు ఆగ్రహంతో రగిలిపోయి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అప్పటికే తపస్సులో ఉన్న పార్వతీదేవి ఈ విషయాన్ని గ్రహించింది. పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి ఒక వృద్ధ సాధువు రూపంలో శివుడు వచ్చేశాడు. శివుణ్ణి శ్మశానంలో తిరిగేవాడని, భూతాలతో ఉండేవాడని, భూతనాథుడని, విషం తాగాడని పోల్చాడు. అప్పుడు పార్వతీదేవి మన్మధుని వద్ద ఉన్న 5 పుష్పబాణాలను చెరుకు విల్లును తీసుకుంది. అప్పుడు అమ్మవారు కంచి కామాక్షిలాగా కనిపించింది. ఆవిడ తన శివుడి గురించి గట్టిగా సమాధానం చెప్పింది. శివుడి కన్నా అత్యంత పవిత్రమైన వారు ఎవరూ లేరని, ఆయన చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసమే అని చెప్పింది. ఆయనే నా ప్రాణనాథుడని, ఆయన్ని తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని చెప్పింది. ఆ మాటలను విన్న పరమశివుడు తన సాధారణ రూపం దాల్చి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. వారు అలా కొన్ని దివ్య సంవత్సరాలు గడిపారు. దేవతలు అంతా కలుసుకొని వీరేంటి కనబడడం లేదు, విహారంలో ఉన్నారు, బిడ్డ ఎక్కడా పుట్టలేదు అని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరికి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. పార్వతీదేవి లాంటి శక్తి స్వరూపిణి, పరమశివుడి లాంటి తేజోభూతమైన వాడు, ఇట్లాంటి వారి తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి వచ్చే ప్రాణిని మనం చూడగలమా? ఆ తేజస్సును అసలు ఎవరు భరించగలరు అని అనుకున్నారు. అప్పుడు వారు పరమశివుణ్ణి కలిసి మీరు బిడ్డలను కనవద్దు అని అడగాలి అని అనుకున్నారు. కైలాసానికి వెళ్ళి పరమశివునికి నమస్కరించి, స్వామి, నీవు పార్వతీదేవితో బిడ్డను కంటే ఆ వచ్చే తేజస్సును మేము భరించలేము. అందుకు మీరు మీ తేజస్సులను అణిచివేసుకొని తపస్సును ప్రారంభించండి అని ప్రార్థించారు. ఆ మహాదేవుడు జగత్తుకు తండ్రి లాంటివాడు కాబట్టి ఆయన మీకు ఇబ్బంది కలుగుతుందంటే అలాగే చేద్దాం అని అన్నారు. కానీ నేను ఇన్ని దివ్య సంవత్సరాలుగా ఏకాంతంగా ఉన్నందువలన నా రేత స్థానం నుంచి దివ్య తేజస్సు కదిలిపోయింది. కదిలిన నా తేజస్సు పడిపోతుంది. ఇప్పుడు ఆ తేజస్సు మీద వదిలిపెట్టాలో మీరే చెప్పండి, ఎవరు భరిస్తారు అని అడిగాడు. భరించడం అనగానే భూమి గుర్తుకు వచ్చింది. ఈ భూమి భరిస్తుంది, ఇక్కడ వదిలిపెట్టండి అని అన్నారు. భూమి చాలా సంతోషించి శివ తేజస్సును తనలో ప్రవేశపెట్టడం అదృష్టంగా భావించింది.
వెంటనే శివుడు తన తేజస్సును భూమి మీద వదిలిపెట్టేశాడు. అంత క్షణంలోనే ఆ తేజస్సు భూమి మొత్తాన్ని అల్లకల్లోలం సృష్టించింది. అంతటా పాకేసి పర్వతాల్లో, చెట్లల్లో, నదుల్లో వ్యాప్తమైంది. అప్పుడు భూమి భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా మండిపోతుంది, దీన్ని ఎవరైనా తీసేసుకోండి అని అడిగింది. వెంటనే దేవతలంతా ఆ అగ్నిదేవునికి ఇచ్చేయమన్నారు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఈ సమయంలో అమ్మవారు అనుమానంతో బయటికి రాగానే అమ్మవారు జరిగిన విషయం తెలుసుకోగానే ఆగ్రహంతో ఊగిపోయింది. దేవతలందరినీ శపించింది. నన్ను తల్లిని కాకూడదు అని అడిగారు మీరు, కాబట్టి మీకు కూడా సంతాన వియోగమే ఉంటుంది. మీ భార్యల వలన మీకు సంతానం కలగదు అని దేవతలందరినీ శపించింది. ఆ శాపం వల్లనే మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా 33 కోట్ల దేవతలని చెప్పుకుంటాం. భూకాంతను చూసి నా భర్త తేజస్సును నువ్వు ఎలా స్వీకరిస్తావు? పరపతి తేజస్సును నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు ఒక రూపంతో ఉండవు. ఒక చోటంతా ఎర్రగా, ఒక చోటంతా నల్లగా, ఒక చోట ఎడారిలాగా, ఒక దగ్గర పంట పండేలాగా రకరకాలుగా అయిపోతావు. నీకు ఒక భర్త ఉండడు. అందుకే రాజ్యాలు పాలించే వారందరూ భూపతులే. అలా శపించి తపస్సుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు శివుడు పార్వతి తపస్సులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దేవతలంతా తారకాసురుని ఎలా అడ్డుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా శివకుమారుడు మాత్రమే తారకాసురుని సంహరించగలడు. కానీ ఇప్పుడు అది జరగదు. మనమే భయపడి జరగకుండా చేశాము అని ఆలోచించసాగారు. బ్రహ్మగారు మన దగ్గరున్న శివ తేజస్సును హిమవంతుని 2 కుమార్తెల్లో పెద్దమ్మాయి అయిన గంగకు ఇద్దాము అని అన్నారు. గంగ పార్వతికి అక్క. తను దేవతా స్త్రీ కాదు, స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. ఆ గంగాదేవి యందు ఈ శివ తేజస్సును వదిలిపెడదాము అన్నారు. ఇదంతా గోప్యంగా జరగాలి. ఎందుకంటే పరమేశ్వరుడికి కుమారుడు కలిగే ప్రయత్నం జరుగుతోంది అని తెలిస్తే తారకాసురుడు సంహరించేస్తాడు. కాబట్టి దేవతలంతా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఆ శివ తేజస్సును గంగలో వదిలిపెడితే అప్పుడు పుట్టే పిల్లవాడు శివకుమారుడు అవుతాడు. అతనికి సేనా నాయకత్వం ఇస్తే అతని చేతిలో తారకాసుడు మరణిస్తాడు. కాబట్టి ఈ కార్యాన్ని నువ్వే సాధించాలి, గంగాదేవిని నువ్వే ఒప్పించాలి అని అగ్నిదేవునికి ప్రార్థించారు. అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి, తల్లి, లోక కళ్యాణార్థం నువ్వు ఈ కార్యాన్ని చేపట్టాలి అని అడగగా గంగాదేవి ప్రసన్నంగా దివ్య రూపాన్ని దర్శించింది. శివ తేజస్సుని తనలోనికి తీసుకుంది. ఈ షణ్ముఖోత్పత్తి ఎలాంటిదంటే 33 కోట్ల మంది దేవతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆ తేజస్సు వృధా అయిపోతే శివకుమారుడు అనేవాడు ఉండడు. మళ్ళీ ఆ తేజస్సు పుట్టదు. తారకాసుర సంహారం జరగదు. ఇక దేవతల రాజ్యం అనేదే ఉండదు. కాబట్టి గంగ వల్ల బిడ్డ పుట్టాలి అని అందరూ కోరుకుంటున్నారు. గంగ ఆ తేజస్సు వేడికి ఉడికిపోయి కలత చెందింది. నేను భరించలేను అని చెప్పింది. అప్పుడు ఆ అగ్నిదేవుడు ఆ హిమాలయ ప్రాంత పార్శ్వములలో వదిలిపెట్టమ్మా అని చెప్పాడు. అలా వదిలిపెట్టిన తేజస్సు రెల్లి పొదల్లోకి చేరింది. అందులోంచి కాంతి కనబడింది. ఆ తేజస్సులో నుంచి అగ్ని ఎంత బాగా వెలుగుతుంటాడో అంతటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది. దానివల్ల అక్కడున్న ప్రాంతమంతా బంగారంలా మెరిసిపోయింది. తరువాత వెండి పుట్టింది. ఆ తదుపరి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన దాని నుంచి సీసము, తగరము జన్మించాయి. పిల్లవాడి జాడ మాత్రం కనిపించలేదు. దేవతలంతా దిగాలుగా చూస్తున్నారు. అప్పుడు ఆ రెల్లు దుబ్బల్లో నుంచి అద్భుతమైన కాంతులతో మెరిసిపోతుండగా 6 శిశువులు జన్మించారు. పుట్టగానే ఆ శిశువులు పాల కోసం ఏడ్చారు. అందరూ శివకుమారుడు జన్మించాడు అని సంబరాలు చేసుకున్నారు. ఆ పాల కోసం ఏడుస్తున్న పిల్లవాడికి పాలివ్వడానికి కృత్తికా నక్షత్రాలను పిలిపించారు. మరి కృత్తికా కన్యలు ఆ పిల్లవానికి మా పేరు పెడతారా అని అడిగారు. అసలు ఒక బిడ్డ పుట్టడానికి ఇంత ప్రయాస ఎందుకు అని అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న గురించి వెతకగా త్రిపుర రహస్యంలో దాని గురించిన వివరణ ఇవ్వబడింది. బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమారుడికి ఒకరోజు ఒక కల వచ్చింది. అందులో తాను రాక్షస సైన్యంపై దండయాత్ర చేస్తున్నట్లుగా ఊహించుకున్నాడు. దీనికి కారణం ఏంటని బ్రహ్మగారిని అడగగా, నీవు నీ పూర్వజన్మలో వేదాలలో చదువుతున్నప్పుడు దానవుల మీద పొందిన క్రోధం వలన ఈ అవస్థ ఏర్పడింది. అది తీరాలంటే నీవు దేవసేనకి అధిపతి అయి రాక్షస సంహారం చేస్తేనే అది తీరుతుంది అని చెప్పారు. ఒకానొక సమయంలో సనత్ కుమారునికి పార్వతీ పరమేశ్వరులు కనిపించారు. కానీ ఆయన వారిని పలకరించలేదు. శివుడు సనత్ కుమారులని అడగ్గా, నాకు మీరే లోకమంతా కనిపిస్తారు స్వామి,
ఇప్పుడు మిమ్మల్ని వేరుగా ఇక్కడ చూడడం ఏంటి అని అడిగాడు. ఆయనకున్న బ్రహ్మజ్ఞానానికి మురిసిపోయిన పరమశివుడు, ఏమైనా వరం ఇస్తాను కోరుకో అని అన్నాడు. నాకేమీ వరం వద్దు, అలాంటి మోహాలేమీ నాకు వద్దు, నీకే ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను అని అన్నాడు. అప్పుడు పరమశివుడు, నాకు నీలాంటి కొడుకు కావాలి అని తన మనసులో ఉన్న కోరికను వెలబుచ్చాడు. నువ్వే నా కొడుకుగా రా అని అడిగారు. అప్పుడు సనత్ కుమారుల వారు, నేను నీకు మాత్రమే కొడుకునవుతాను, పార్వతీదేవికి మాత్రం కాదు అని అన్నాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి చిన్నబుచ్చుకుంది. అప్పుడు సనత్ కుమారుల వారు పార్వతీదేవితో, అమ్మా, నేను గర్భావస్థ ద్వారా బయటికి రాలేనమ్మా అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, సనత్ కుమార, నీలాంటి కొడుకును పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. నేను పూర్వం భస్మాసుర సంహారం సమయంలో శరవణ తటాకం లాగా ఉన్నాను. ఆ శరవణ తటాకం హిమాలయ పర్వత పాదాల వద్ద ఉంటుంది. నువ్వు ఎప్పుడు జన్మించాలనుకున్నా ఆ తటాకంలోనే జన్మించు అని చెప్పింది. అలా అక్కడ ఉన్న శరవణ పొదల్లోనే స్వామివారు జన్మించారు. అందుకే ఆయనను శరవణ భవ అని అంటారు. ఆ విధంగా పంచభూత స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర స్వరూపంగా, శివశక్తుల సమ్మేళనంగా, బ్రహ్మజ్ఞాన బోధనం కోసం, తారకాసుర సంహారం కోసం పుత్రునిగా పుడతాను అని పరమశివునికి వరమిచ్చారు. అలా వచ్చిన 6 శిశువులకు కృత్తికా కన్యలు పాలు కురిపించారు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి విచ్చేసి ఆ 6 పిల్లలను దగ్గరికి తీసుకోగానే ఒక శిశువుగా అవతరించాడు. 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడని, కృత్తికా కన్యల దగ్గర పెరిగాడు కాబట్టి కార్తికేయుడని, శరవణములలో ఉద్భవించాడు కాబట్టి శరవణ భవాని అంటారు. మంచి బుద్ధి కలవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని పిలిచారు. ఆయన కేవలం 7 రోజుల వయస్సులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు. దేవతలంతా హర్షిస్తూ ఆయనకు అస్త్రాలు శస్త్రాలు ప్రసాదించారు. అందరు దేవతలు కలిసి ఆయనకు నెమలి వాహనాన్ని ఇచ్చారు. ఆయన్ని దేవసేనలకు సేనాధిపతిగా నియమించారు. ఆయన సైన్యాధిపతిగా తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు. అక్కడ భీకర యుద్ధం జరిగింది. వీరోచితమైన యుద్ధ ప్రదర్శన తరువాత సుబ్రహ్మణ్య స్వామి తన శక్తి వేలాయుధాన్ని తారకాసురుని మీద ప్రయోగించాడు. అలా స్కందుడు యుద్ధాన్ని గెలిచాడు. దేవతలంతా హర్షించి ఆయన్ని వేలనోట కీర్తించారు. యుద్ధానంతరం ఆయన దేవసేన ఇంద్రుని కుమార్తెను మరియు నంబిరాజపుత్రిక అయిన శ్రీవల్లిని వివాహం చేసుకొని శ్రీవల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించాడు. సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా పోతుంది. షణ్ముఖారాధన వల్ల ఐశ్వర్యం పరిడవిల్లుతుంది. జ్ఞానం, ఐశ్వర్యం, సంతాన క్షేమం, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. సత్సంతానం కలుగుతుంది. ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రామాయణ అంతర్గతమైన సర్గని వింటారో వారు సుబ్రహ్మణ్య లోకాలను పొందుతారు అని వాల్మీకి గారు ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్య కటాక్షం ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ముఖ్యంగా వివాహము, ఉద్యోగము, విద్యా విషయాల్లో ఆయన ప్రత్యేక అనుగ్రహం ప్రసాదిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి.